హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోర్టల్. ఇవాళ మనం వీడియోలో ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం రిక్రూట్మెంట్ 2020ది ఓటీపీఆర్ మర్చిపోతే రిజిస్ట్రేషన్ ఐడి ఇవన్నీ ఎలా తెలుసుకోవాలో మళ్ళీ చూద్దాం. ఇవాళ అసలు మర్చిపోతే పరిస్థితి ఏంటి, ఇంకా రాదా అంటే వస్తుందండి. దీనికోసం చాలామంది అయితే బాధపడుతున్నారు, రాదేమో అని భయపడి. వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇది మర్చిపోయారని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ ఇంకా హాల్ టికెట్ రాదేమో, మాకు ఎగ్జామ్ రాయలేమని చాలామంది భయపడుతున్నారు. నన్ను అడగడం జరిగింది. సో ఇవాళ మనం ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ముందుగా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీరు పొందొచ్చు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, హెడ్డింగ్ ఒకసారి ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయం రిక్రూట్మెంట్ 2020 అని ఉంది. ఇక్కడ మీకైతే ఇలా కనపడుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని అయితే మీరు ఓపెన్ చేయొచ్చు. కింద డౌన్లోడ్ ఓటీపీఆర్ కింద నో యువర్ ఓటీపీఆర్ ఉంది కదా, నో యువర్ ఓటీపీఆర్ని ఒకసారి క్లిక్ చేయండి. అయితే ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీకు కావాల్సినవి ఏంటంటే మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ వెరిఫికేషన్ కోడ్. మొబైల్ నెంబర్ వచ్చేసి మీరు ఏ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో అది కావాలి. ఇక్కడ చూడొచ్చు, నేనైతే డీటెయిల్స్ ఎంటర్ చేశాను, హైడ్ చేశాను. అక్కడ ఆ ప్లేస్లో వచ్చేసి మీరు మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ అయితే మీరు ఏ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో అది మాత్రమే ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద ఇక్కడ మీకు కనిపిస్తుంది వెరిఫికేషన్ కోడ్ అని ఉంది కదా. వెరిఫికేషన్ కోడ్ అంటే ఏం లేదు, ఇక్కడ కింద మీకు ఉంది కదా TUVN, నేను ఇక్కడ టిక్ కొట్టాను చూడండి. అక్కడ ఉన్నది మాత్రమే అక్కడ పైన ఎంటర్ చేయండి. క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్ ఎంటర్ చేయండి. గెట్ ఓటీపీ అని కొట్టండి. ఇప్పుడు ఇది కొట్టంగానే మీకు వచ్చేసి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. మీకు ఇప్పుడు వచ్చేసి కింద నేను ఇక్కడ హైడ్ చేశాను, తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోర్టల్ అని చెప్పేసి ఒక బ్లాక్ కలర్లో నేను అయితే హైడ్ చేశాను కదా. అక్కడైతే మీ ఐడి అండ్ మీ డీటెయిల్స్ మొత్తం అయితే రావడం జరుగుతుంది. మీరు అవి చూసుకొని నోట్ చేసి పెట్టుకోండి. హాల్ టికెట్ వచ్చాక మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఐడి ఇవన్నీ యూజ్ చేసుకొని. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.